వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో దసరా తగలబడ్డాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అది ఇప్పటి వరకు ఇంకా అది కొనసాగుతూనే ఉంది ఆ రచ్చ. ఇప్పుడు కొత్తగా అది ఆ తీగ లాగుతుంటే మద్యం కుంభకోణం డొంక కదులుతుంది అన్నట్టుగా అయితే సమాచారం వచ్చింది. అసలు ఏమంటారు ఆ వివరాలన్నీ? మీరు చెప్పినట్టుగా మదనపల్లిలో జరిగిన ఈ దసరాల అంటే కాల్చివేత అది ఇంకా ఆరకముంది ఆ మంటలు. మనకి ఈ స్కామ్లు ఏం కొత్త కాదు కదా. గత 2.5 నెలలుగా అంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అని చూస్తే వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలను వెలికి తీస్తోంది. ఇంకా మరి వేరే గత్యంతరం లేదు. ఎక్కడ చెయ్యి పెట్టండి, ఎక్కడ కాలు పెట్టండి, అవినీతే అంటుకుంటోంది. ఆ అవినీతిలో వైకాపా పేరు మాత్రం వైకాపా ఆబ్వియస్లీ 5 ఏళ్ళు వాళ్లే కదా అంటకాగారు. అసలు ప్రజల్ని ఎంత మోసం చేశారో ఎన్ని చేశారో మనకు తెలుసు. అసలు పెద్దిరెడ్డి అరాచకాల గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే అంతు పొంతు ఉండదు దానికి. అలాంటి పెద్దిరెడ్డికి క్లీన్ చిట్లు ఇచ్చేస్తారు. ఎవరు? సాక్షాత్తు గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పటి ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే. కాబట్టి ఇప్పుడు మనం తీసుకుంటే మిథున్ రెడ్డి అరాచకాలు బయటకు వస్తున్నాయి. మిథున్ రెడ్డి ఏం చేశాడు? నిన్న రాత్రి నుంచి ఇదే కదా న్యూస్ బయటకు వచ్చింది. అంటే ఎంత మద్యం స్కామ్ జరిగింది, ఏ రకంగా చేశాడు? 6,000 కోట్ల, నిన్న 3,000 కోట్లని ఉన్నాయి, ఇవాళ చూస్తే 6,000 కోట్లు. అంటే ఈ జే బ్రాండ్స్ అంతా కూడా ఈ డిస్టిలరీస్ అన్నింటికి ఇతనే అన్నమాట ఆధిపత్యం. ఇవన్నీ చేయించి జే బ్రాండ్స్ రెడీ చేసి ఇప్పుడు వాళ్ళందరినీ గంపగుత్తగా ఈయన తీసేసుకున్నాడు కదా. తీసుకుని తనకు కావాల్సిన డిస్టిలరీ కంపెనీస్కి ఇచ్చేసుకున్నాడు. సో వీళ్ళు ఏం చేస్తారు? ప్రతిరోజు మనకి తెలుసు, మనం విన్నాం, అంతా కూడా క్యాష్ పార్టీలే. వాళ్ళకి డిజిటల్ ఉపయోగించడం రాదు, చదువుకోలేరు కదా. వైసీపీ వాళ్ళందరూ కూడా వేలిముద్ర, నిశాని అంటారు. సో నిశాని అన్నమాట వీళ్ళందరూ. అంటే డబ్బు దాకా వచ్చేసరికి డబ్బు దండుకోవడానికి వీళ్ళ చదువులు డిగ్రీలు పక్కకి వెళ్ళిపోతాయి. సాధారణ మానవుడు కూడా ఈ రోజుల్లో సంతకం పెడుతున్నాడు, కానీ పాపం వీళ్ళకి డిజిటల్ వ్యవహారాలు తెలియదు, ఎట్లా ఆపరేట్ చేయాలి. అంటే ఫోన్లలో తెలీదా, లేకపోతే డిజిటల్ గా వెళ్తే అన్ని బయటపడతాయి అన్న ఇదితో ఇలా పెట్టారంట? అంటే తెలీదా అంటే తెలియదని కాదు, నిజంగా. అంటే ఫోన్లలో చేయాల్సిన వ్యవహారాలు చేసేస్తూ ఉంటారు. పాప అనంతబాబు లాంటి వాళ్ళు ఎలాంటి దరిద్రాలు చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు ఫోన్లలో. కాకపోతే ఇక్కడ పేమెంట్స్ దాకా వచ్చేసరికే వాళ్ళకి ఫోన్ ఉపయోగించడం రాదు. అర్థమైందా మీకు? కాబట్టి అంత క్యాష్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఈ సంచీలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ తాడేపల్లిలో అప్పగించాలి. వీళ్ళ కమిషన్లు వీళ్ళు తీసేసుకుని మిగతాదంతా అక్కడ ఇచ్చేసేయాలి. ఆ రక్తపు సొమ్ము, పాపపు సొమ్ము, ఏం సొమ్ము అది. వాళ్ళని పాప ఏడిపించి తాగించి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి గత 5 ఏళ్లలో అసలు మనం ఇంతకుముందు కూడా చెప్పాం, ఈ విషయం మీద మాత్రం తెలుగుదేశం కూటమి దృష్టి పెట్టాలి. అసలు ఈ జే బ్రాండ్స్ తాగి ఈ ఎంతమంది ఆరోగ్యాలు పాడయ్యాయి, దాన్ని వెలికి తీయాలి. ఎవరెవరు నష్టపోయారు వాళ్ళందరికీ కూడా ఇగో చూసారా మీరు తాగటం వల్ల ఇది జరిగింది అని వాళ్ళకి విడమర్చి చెప్పాలి. ఇవి చిన్న విషయాలు కాదు కదా, అందుకని చెప్తున్నాం. సో మొత్తానికి పాపం మిథున్ రెడ్డి గారు అంటే తన డ్యూటీ తను చాలా సక్రమంగా చేశాడు ఆ విషయంలో. రోజు సాయంకాలం అయ్యేసరిగా డబ్బు తీసుకెళ్ళి తాడేపల్లికి అప్పగించడం. సో తాడేపల్లి నుంచి ఇప్పుడు ఆ సొమ్ము కంటైనర్, అప్పుడు ఒక కంటైనర్ వెళ్ళింది చూడండి ఎలక్షన్స్ ముందు, ఆ కంటైనర్లో ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అంటే స్పెషల్ ఫ్లైట్లో లండన్ వెళ్ళిందా, దీని మీద వెరిఫై చేయాలి. ఏమండి ఇవన్నీ నిజంగా వెరిఫై చేయలేరా తలుచుకుంటే? ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి తప్పు చేస్తే మీరు పట్టుకుంటున్నారు, మరి ఇంత పెద్ద పెద్ద లూటీలు చేస్తుంటే మీరు పట్టుకోలేరా? మీకు గుర్తుందా అది ఒక సినిమా వచ్చింది మణిరత్నం ఎవరిదో, దొంగ దొంగ అంటూ, అందులో అంతే కదా లూటీలు చేయడమే, కానీ పట్టుకున్నారు కదా. సినిమాల్లోనే పట్టుకున్నప్పుడు నిజ జీవితంలో ఈజీగా పట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి చేసిన పనులేంటి, ఈ పెద్దిరెడ్డి ఏం చేశాడు, ఈ స్కాములు, ఈ వ్యవహారాలు ఇవన్నీ బయటికి రావాలి. ముఖ్యంగా అసలు ఈ లిక్కర్ స్కామ్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినవే అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. మీరు వినండి కావాలంటే ఆయన మాటలు. గత ప్రభుత్వం ఇచ్చిన ఈ లైసెన్స్లు ఇవన్నీ లిక్కర్ లైసెన్స్లు అంటాడు. గత ప్రభుత్వం ఇచ్చినవన్నీ కూడా మంచి బ్రాండ్స్ కదా, ఈ బ్రాండ్స్ కాదు. ప్లస్ రేట్లు ఎవరు పెంచారు? మీరే కదా పెంచారు. రేట్లు పెంచితేనే వాళ్ళు తాగడం తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేము మొత్తం మద్యాన్ని బ్యాన్ చేస్తాము, మద్య నిషేధాన్ని అమలు చేయకపోతే
మేము ఎందుకు వచ్చి ఓట్లు అడగము అన్నారు కదా. మరి ఏ మొహం పెట్టుకుని అడిగారు? 1% మేము చేయలేదు అని చెప్పారు. 99% మేము ఇచ్చిన హామీలు నెరవేర్చేసాము. మా మేనిఫెస్టో చిన్నది, అంటే అరచెయ్యి అంతే ఉంటుంది, అద్దంలాగా. అద్దంలో అన్ని అబద్ధాలే కనిపిస్తాయి మీకు. ఆ మేనిఫెస్టో ఇలా పెడితే అంత రివర్స్లో మీకు అబద్ధాలు కనిపిస్తాయి. కాబట్టి ఈరోజు మిథున్ రెడ్డి చేసింది మొత్తం అంతా లెక్కలతో సహా బయటకు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద స్పందించాలి. అన్ఫార్చునేట్లీ ఆయన బిజీగా ఉన్నారు యలహంకలో. ఎందుకంటే ఆయన వేరే విషయాల్లో బిజీ ఉన్నాడు. ఆయన ఈ అవినీతి కేసుల నుంచి ఎలా బయటపడాలి, ఇప్పుడు వాసుదేవరెడ్డిని కాపాడుతున్నాడు కదా. అసలు వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారితే మొత్తం విషయాలు బయటకు వచ్చేస్తాయి. కాకపోతే అతను బయటికి రాకుండా అతను అప్రూవర్గా మారకుండా కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు అసలు చూసారా, వీటి మీద ఏది ఎవడు మాట్లాడు. అసలు సజ్జలు కావచ్చు, మరొకరు కావచ్చు, నోర్లు విప్పట్లా. ఇప్పుడు పేర్ని నాని ఎందుకు మాట్లాడటంలే? మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడుగా. పేర్ని నాని మాట్లాడటలే, ఎవడు రాంబాబు మాట్లాడు, అంబటి రాంబాబు మాట్లాడు, ఎవడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడరు. ఏదైనా వస్తే మాత్రం ముందు వచ్చేస్తారు. కాబట్టి ఇవాళ ఈ తీగ ఏదైతే లాగారో, ఈ డొంక ఏదైతే కదిలిందో, ఇది మామూలు డొంక కాదు, మద్యం డొంక, మద్యం డబ్బుతో కూడిన డొంక. ఇంకా మాట్లాడుకుంటే కనుక ఇందాక మీరు అన్నారు చాలా చక్కగా సక్రమంగా టైంకి అన్ని టెన్షన్గా చేశారు మిథున్ రెడ్డి అని. వైకపా ప్రభుత్వంలో అలా చూసుకుంటే కనుక అందరూ చాలా చక్కగా వర్క్ చేసినట్టే కదా. అంటే వైకపా నేత కానీ, కార్యకర్తలు కానీ, పార్టీ శ్రేణులు కానీ, లేకపోతే ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఏమైతే చెప్పారో టెన్షన్గా అన్నీ అలానే చేశారు కదా. అక్రమాలు సక్రమంగా చేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఎదురు చూస్తారు వీళ్ళందరూ. అంటే ఆయన ఏదో చెప్తారు చూడండి, ఆయన చల్లటి చూపు పడితే, ఈయన అంటాడు కదా చల్లటి చిక్కటి, ఇలాంటి పదాలంతా ఆయనకి చాలా ఇష్టమైనవి. సో జగన్మోహన్ రెడ్డి చల్లటి చూపు కోసం వీళ్ళందరూ వెంపర్లాడారు. ఆయన చూపు పడితే చాలు వీళ్ళకి అవినీతి చేసుకోవడానికి ఒక లైసెన్స్ వచ్చేస్తుంది ఎవడికి వాడికి. అలా వచ్చినవే కదా ఇవన్నీను. కాబట్టి ఇప్పుడు ఇంత ఉత్సాహంగా ధర్మారెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, ఇంతమంది వాళ్ళు నీతి తప్పి, న్యాయం తప్పి, తర్వాత రూల్స్ని అతిక్రమించి ఇన్ని అవినీతులు చేశారంటే అంటే వాళ్ళని ఏ రకంగా ప్రలోభ పెట్టి ఉండాలి. మిథున్ రెడ్డి ఇంత ధైర్యంగా చేశాడు, పిఠాపురం వెళ్ళి కూర్చున్నాడు, ఇంత లిక్కర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. మ్యాక్డొనాల్డ్స్ మీకు తెలుసు, మొత్తం బీర్ బాటిల్స్ ఎక్కడా దొరకలేదు ఒక 2-3 నెలలు. ఈవెన్ హైదరాబాద్లో దొరకలేదు. అంటే వాటన్నింటినీ గంపగొత్తగా కొనేసి ముఖ్యంగా పిఠాపురంలో పంచాడు. ఎందుకని? పవన్ కళ్యాణ్ని ఎలాగైనా ఓడించాలి అని. వాళ్ళు ఊహించింది ఏంటంటే వాళ్ళు ఓడిపోతామని కల్లో కూడా అనుకోలే. దానికి కారణం సోషల్ మీడియాను చూస్తున్న పెద్ద మనుషులు. ఆ నిర్వహించిన వాళ్ళు కళ్ళు వాళ్ళకి మూసుకుపోయాయి, ఈయనకు కూడా కళ్ళు మూసుకుపోయేలా చేశారు జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఇవి ఇంకా మనం ఇలా కొనసాగించవచ్చు, ఈ అవినీతి ఇంతటితో ఆగదు, ఇందులో మునిగి తేలచ్చు అనుకున్నారు. కానీ 175కి పాపం 175 రాకుండా 11 ఎప్పుడైతే వచ్చాయో ఇప్పుడు వాళ్ళ పాపాల పుట్టలన్నీ బద్దలవుతున్నాయి. మొత్తం విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే అండి, మిథున్ రెడ్డి ఆ మద్యం ఆయనే తయారు చేయించి ఆయనే కొనుగోలు చేయించేది అని అయితే సమాచారం వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆయన కొనుగోలు చేయటం అంటే ఆయన దాన్ని కబ్జా చేశాడు. ఓకే, నంద్యాలలో ఉంది కదండి ఇప్పుడు ఏదది ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఒకటిను, కృష్ణా జిల్లాలో సెంటినీ బయో ప్రొడక్ట్స్ డిస్టిలరీస్, ఇవి 2 అనధికారికంగా ఆయన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు, వీటి ద్వారా వీటిని తీసుకుని జే బ్రాండ్స్ మొదలుపెట్టాడు. ఆ జే బ్రాండ్స్ కూడా ఎలాగంటే ఏపీఎస్బిసిఎల్ ఉంది కదా, అక్కడ 2019 అక్టోబర్ 2 నుంచి 2021 నవంబర్ మధ్య కేవలం 25 నెలల వ్యవధిలో 1863 కోట్ల విలువైన 1.16 క్యాన్ల మద్యాన్ని ఏం చేశాడైనా సరఫరా ఆర్డర్లను ఏం చేశాడు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీకి కట్టబెట్టేశాడు. అంటే ఈ కంపెనీకి వచ్చిన మొత్తం మద్యం సరఫరా విలువ ఎంత అంటే 6,000 కోట్ల పైన. సో ఈ రకంగా అంటే బెదిరించి వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఈ మద్యం దందా అనేది చేశారు. సో ఇందులో మెయిన్ మిథున్ రెడ్డి ముఖ్య భూమిక పోషించాడు. ఊరికే పోషించలేడుగా, వెనకాల జగన్మోహన్ రెడ్డి అండ లేకపోతే. కాబట్టి ఈ స్కామ్ మాత్రం చిన్నది కాదండి. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో వేచి చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.